రాజమండ్రి గోదావరి గట్టు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళల విద్యకు బాటలు వేసిన మహాత్మా జ్యోతిరావు పులే జీవితం ఎందరికో ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వైఏ వడయార్, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ పేర్కొన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా గోదావరి గట్టున ఉన్న పూలే విగ్రహానికి డాక్టర్ వడయార్, మార్టిన్ లూథర్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, నగర ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, బెజవాడ రంగారావు, కిషోర్ కుమార్ జైన్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, దంగెట్టి సత్యబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వడయార్, మార్టిన్ లూథర్ మాట్లాడుతూ పూలే ఆలోచన విధానం ఎంతో గొప్పదని, ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చదువు ఆవశ్యకతను తెలియజేసిన మహానుభావుడని కొనియాడారు. దేశానికి స్వతంత్రం రాకముందే చదువు సంస్కారాలు లేని రోజుల్లో అది సతీమణి ఏళ్ళు కలిపి స్త్రీలు కూడా చదువుకోవాలి, ఎడపరుల కులాలు కూడా ముందుకు రావాలని చెప్పి ఆశయాలతో ఉన్న మహనీయుడు. భారతదేశం ఉన్నంత చెప్పు ఆయన మరవలేదు. ఎడపరుల కులాలకి రుణపడిపోయి ఉంటారు జనం ఆయనకి. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా మంత్రులు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు బీసీ వాళ్ళు అయ్యారంటే అంతా ఆయన బెస్టే, పూలే గారి బెస్టే. పూలే గారికి ధన్యవాదాలు సెలవు తీసుకోండి. మరి పూలే గారంటే మహాత్మా గాంధీ తర్వాత పూలే గారే భారతదేశానికి స్త్రీకి మానసిక స్వేచ్ఛ, స్వతంత్రానికి తప్పనిసరిగా మరి స్వేచ్ఛనిచ్చి విద్యను ప్రోత్సహించినటువంటి దంపతులు పూలే గారి దంపతులు. దేశానికి యావత్ ప్రపంచంలోనూ కూడా ఇదొక గొప్ప ఇది కింద తయారైనటువంటి గొప్పతనాన్ని సాటి చెప్పినటువంటి పూలే జయంతిలో ఈరోజు పాల్గొని మేము ఎంతో ఆనందం పడుతున్నాం. మద్యం అనేది విషయంలో సమానం, మద్యాన్ని తయారు చేయకండి, మద్యాన్ని ఇవ్వకండి, మద్యాన్ని తాగకండి అనేటువంటి దాన్ని కూడా ఆయన నిదానం చేసి ఏ సంస్థ అయినా సంఘటిత ప్రయత్నాల ద్వారా తప్ప మరి ఏ ఇతర చర్యల ద్వారానూ శక్తివంతం కాలేదని, నిర్ణీత లక్ష్యాలను సాధించలేదని తెగించి చెప్పినటువంటి వాళ్ళలో ఈయనొకడు. ఇటువంటి మరి